నర్మదను నిర్దోషిగా నిరూపించిన ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మదను నిర్దోషిగా ప్రేమ ఎలా నిరూపించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు గొడవ పడి ఇంకా ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతుంది కానీ అందరూ నిద్రపోవడంతో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఏంటి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను ఇంకా తిరిగి రాను అనుకున్నావా అంటూ మళ్ళీ వెనకాలే వచ్చేసేసరికి నిజంగా నాకు భయమేసింది అని చెప్పాను. కానీ నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను ధీరజ్ అని చెప్పాను. కానీ సరేరా లోపలికి వెళ్ళి పడుకుందామని చెప్పి లోపలికి వెళ్ళి పడుకుంటారు. వదిన చాలా బాధపడుతుంది కదా అని చెప్పాను. కానీ అవును ధీరజ్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్క కష్టాన్ని ఎలా తొలగించాలో తెలియడం లేదు. అది చేసింది మా వాళ్ళే అని తెలిసినా కానీ నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఏ రకంగా వదిన ప్రాబ్లంని క్లియర్ చేద్దాము అని చెప్పి ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు కాస్త ఏదో ఒకటి మనమే చెయ్యాలి, అక్క ప్రాబ్లంని మనమే క్లియర్ చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లంలో పడిపోతుంది, అక్క ఉద్యోగానికి కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామో ఎలా చేయాలి మరి అని చెప్పాను. కానీ అదే తెలియడం లేదు. అక్క నిజంగా లంచం తీసుకునే పర్సన్ కాదు, కానీ ఎవరో కావాలని చేశారు. ఆ ఎవరో కూడా తెలిసినా కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి అనగానే అసలు లంచం తీసుకొచ్చాడు అని ఎవరొకరు తీసుకొస్తారు కదా, వాణ్ణి పట్టుకుంటే వాణ్ణి బెదిరించడం వల్ల ఏదోటి చేయడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఉపయోగం అయితే ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పాను. కానీ అదే ఏం చెయ్యాలి అంటున్నా అని చెప్పనేసరికి చూద్దాం ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి అని ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు కాస్త ప్రేమ నర్మద కాస్త ఇంట్లోనే కూర్చుని ఉంటుంది కదా, ఇంట్లో కాదు బయటకు అలా వెళ్దాము అని చెప్పి ప్రేమ ధీరజ్ ఇద్దరు బలవంతంగా బయటకు తీసుకొస్తారు. వదిన నువ్వు అలా ఉండొద్దు వదిన, ధైర్యాన్ని కోల్పోవద్దు వదిన, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉంటేనే మేము ధైర్యంగా ఉంటాము. అయినా ప్రాబ్లము వస్తే మీరు అంత ఈజీగా ప్రాబ్లం నుంచి బయట పడాలి అనుకుంటారు కదా, కానీ మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు వదిన, అసలు బయటపడే అవకాశమే లేదా అనగానే ఉంది ధీరజ్, నాకు లంచం తీసుకొచ్చి ఇచ్చిన అతన్ని పట్టుకుని విషయం బయటకు రప్పిస్తే అంతా తెలుస్తుంది అనేసరికి ధీరజ్ అతనే నా దగ్గరికి లంచం తీసుకొచ్చింది అతనే అని చెప్పి ఆ పర్సన్ని కాస్త చూపిస్తుంది. చూపించేసరికి వీడా అని చెప్పాను. కానీ అతను నీకు తెలుసా ధీరజ్ అని కానీ తెలుసు వదిన అని చెప్పనేసరికి వీడిని పట్టుకుంటే ఆ సేనాపతి గారాలే ఇదంతా చేయించారన్న విషయం బయటకు వస్తుంది. కానీ వీడు నిజం చెప్పాలి కదా అనగానే అడిగే స్టైల్లో అడిగితే ఖచ్చితంగా చెప్తాడు వదిన, వీడిని పట్టుకుని 4 ఉతికితే ఖచ్చితంగా నిజం బయటికి వస్తుంది, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పాను. కానీ చేస్తాను వదిన, ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడేసరికి ప్రేమ వదిన మీ ఇద్దరు వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది అని చెప్పి తన ఫ్రెండ్కి ఫోన్ చేయడంతో తన ఫ్రెండ్ వస్తాడు. వచ్చేసరికి ఇప్పటికే ధీరజ్ ఫాలో అవుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయడంతో ఇద్దరు కూడా ఫాలో అవుతారు. చాలా దూరం ఫాలో అయ్యాక మొహానికి కర్చీఫ్లు కట్టుకుని సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ బ్యాక్ టైర్ పంచర్ అయింది మీరు చూసుకోలేదా అంటూ బండి మీద వెళ్తూనే బండి మీద వెళ్ళేవాడిని ఆపుతారు. ఆపేసరికి వాడు కాస్త ఆగుతాడు. ఆగడంతో ఇంకా మొహం మీద స్ప్రే చేసేసరికి స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన వాడిని కాస్త తీసుకెళ్ళి ఒక బిల్డింగు కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ ఉంటుంది కదా, అందులో కట్టి పడేస్తాడు ధీరజ్. అయితే కట్టి పడేసరికి వాడికి స్పృహ వచ్చి చూసేసరికి ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు అని చెప్పి వాడు కేకలు వేస్తూ ఉంటాడు.
కేకలు వేస్తూ ఉండేసరికి నువ్వు చాలా మంచివాడివి కదా, డబ్బున్నవాడివి కదా, నువ్వు లంచాలు ఇచ్చి మరీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటావు కదా అని చెప్పనేసరికి నేను లంచాలు ఇచ్చి మరీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతావు నువ్వు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే నర్మదానే రిజిస్టర్ ఆఫీసర్కి నువ్వు లంచం ఇచ్చావు కదా అని చెప్పనేసరికి సార్ అదేదో అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను. కానీ ఎందుకంటే అక్కడ ధీరజు పోలీస్గా వస్తాడు. పోలీస్గా వచ్చి ఇంకా ధీరజు మొహానికి అంటే గడ్డము మీసాలు పెట్టుకుని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా వస్తాడు. వచ్చి అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉండేసరికి సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్, నేను కావాలని లంచం ఇవ్వలేదు సార్ అని చెప్పాను. కానీ మరి ఎందుకు ఇచ్చావు లంచం, ఆవిడ లంచం అడిగిందా, నువ్వే కదా ఆవిడికి లంచం తీసుకొచ్చి ఇచ్చావు అంటే ఆవిడ నిన్ను లంచం అడిగిందా అని చెప్పాను. కానీ సార్ అది అని చెప్పనేసరికి చూడు నువ్వు ఆ ఆఫీస్కి రావడం అదే మొదటిసారి, పోనీ ఆవిడతో ఫోన్ మాట్లాడావంటే ఆవిడ కాల్ లిస్ట్ని కూడా నేను చెక్ చేశాను, నీ నెంబర్ మాత్రం ఆవిడ కాల్ లిస్ట్లో లేదు, అంటే నువ్వు కావాలని ఆవిడ మీద నింద మోపడానికే వచ్చావు కదా, మేము సిబిఐ వాళ్ళం, ఆ కేసు మాకు అప్పగించారు, అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోమని మాకు పంపించారు అనగానే సారీ నేను ఇదంతా కావాలని చేయలేదు సార్, ఒకరు నన్ను చేయమని చెప్తేనే చేశాను సార్, లేదంటే నాకు చేయాల్సిన పని లేదు సార్ అని చెప్పి మాట్లాడేసరికి ఎవరు చేయమంటే చేసావు అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ చెప్తావా చెప్పవా అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి ఇంకా ఆ చెప్పింది ఎవరో కాదు సార్, అదే అని చెప్పాను. కానీ ఏంటి పేరు చెప్పడానికి అంతా మొహమాట పడుతున్నావు, ఎవరు నిన్ను బ్లేమ్ చేశారు, ఎవరు ఆవిడికి డబ్బులు ఇమ్మని చెప్పారు చెప్పు అని చెప్పనేసరికి అది సార్ అది ఆవిడ ఆయన సేనాపతి గారు సార్ అని చెప్పాను. కానీ సేనాపత ఆయన ఎవరు అని చెప్పనేసరికి అదంతా కూడా రికార్డ్ చేసేస్తారు. అవును సార్ సేనాపతి గారే నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చి 4 లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్టుగా పోలీసులు వాళ్ళని అలాగే సిబిఐ వాళ్ళని అందరినీ అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేయమన్నారు. ఎందుకంటే నర్మదా మేడము తప్పు చేసినట్టుగా చెయ్యాలి అనేదే, వాళ్ళు బ్లేమ్ చేయాలనేదే వాళ్ళ అసలు కారణం. అందుకని నర్మదా మేడం తప్పు చేశారన్నట్టు, లంచం తీసుకున్నారన్నట్టు నన్ను ఆవిడ మీద తప్పు మోపమన్నట్టు చెప్పడం వల్లే నేను అలా చేశాను, అంతే తప్ప నా తప్పేమీ లేదు సార్ అనగానే లంచం తీసుకున్నందుకు ఆవిడికి, లంచం ఇచ్చినందుకు నీకు ఇద్దరికి కూడా శిక్ష పడుతుందిలే, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పనేసరికి సార్ ఏంటి సార్ నేనేం చేయలేదు సార్, కావాలని చేయలేదు సార్ అని చెప్పనేసరికి కావాలని చేయకుండానే 4 లక్షల రూపాయలు లంచం ఇస్తావా చెప్పు అని చెప్పనేసరికి ఇంకా అది కాదు సార్, ఆయన చెప్పబట్టే చేశానే తప్ప ఆవిడ మీద నాకు ఎలాంటి కక్ష లేదు సార్, నన్ను నమ్మండి సార్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి సార్ అని చెప్పనేసరికి నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి, నిన్ను నమ్మడం ఏంటి, ఏదో ఉంది, ఏమీ లేకుండా అయితే లేదు, మీరంతా కావాలని ప్లాన్ చేశారు, నీకు వాళ్ళకి అందరికీ శిక్ష పడుతుంది, లంచం అడగడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అని చెప్పనగానే సార్ పిల్లలు భార్య ఉన్నవాడిని సార్, నన్ను చూసి చూడనట్టు వదిలేండి సార్, నర్మదా మేడం కూడా తప్పు చేయలేదు సార్ అని చెప్పనేసరికి తప్పు చేయకపోవడం ఏంటి, లంచం ఇచ్చావు అని నువ్వే అందరి ముందు చెప్పావు కదా అనగానే లేదు సార్, కావాలంటే నేను అందరి ముందుకి వచ్చి లంచం ఆవిడ ఏమీ నన్ను అడగలేదు, కావాలనే నేను ఇదంతా చేశాను, కావాలని ఆవిడ మీద కక్ష తీర్చుకోవడానికే చేశాను అని చెప్తాను సార్ అని చెప్పనేసరికి అయితే ప్రెస్ వాళ్ళని పిలిపించమంటావా అని చెప్పాను. కానీ పిలిపించండి సార్, పిలిపించండి, చెప్తాను సార్ అని చెప్పనేసరికి ప్రెస్ వాళ్ళని కాస్త పిలిపిస్తాడు. పిలిపించేసరికి ఏంటి మీరే కదా నర్మదా మేడంకి లంచం ఇచ్చాను అని చెప్పారు, ఎందుకు ఇచ్చారు అనగానే లేదు మేడం లేదు, నర్మదా మేడం నన్ను ఏమీ అడగలేదు, నేనే కావాలని మేడంకి లంచం ఇచ్చి ఆవిడని ఇరికించి ఆవిడ జాబ్ పోగొట్టాలనే నేను ఇదంతా ప్లాన్ చేశాను అనేసరికి ఆవిడ మీద మీకేం కక్ష ఉంది, మీరెందుకు అలా ప్లాన్ చేశారు అనగానే ఇదంతా కావాలని ట్రాప్ ప్రకారం చేయించేశారు, నాకెవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వకపోతే కనుక మిమ్మల్ని చంపేస్తాను అని నన్ను బెదిరించారు, అందుకోసమనే నేను తీసుకెళ్ళి
ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే నేను ఇచ్చేవాడిని కాదు అంటూ మాట్లాడేసరికి, అంటే నువ్వు కావాలని ఇచ్చాను అంటున్నావు, అంటే ఆవిడ నిన్ను లంచం అడగలేదా అని అనేసరికి, లేదు సార్, నా పిల్లల మీద ఒట్టు సార్, ఆవిడ నాతో మాట్లాడను కూడా మాట్లాడలేదు ఇంతకు ముందు, నేను ఆవిడ్ని చూడలేదు, ఎవరో నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించడంతో నేను వెళ్ళి మేడంకి అలా ఇచ్చి మేడంని ఇరికించానే తప్ప వేరే ఉద్దేశం నాకేమీ లేదు సార్, సారీ సార్ క్షమించండి అనగానే, ఇప్పుడు వరకు అతను లంచం ఇచ్చాను అని చెప్పాడు, ఇప్పుడు అతనికి ఒక కాల్ వచ్చింది అందుకే ఇలా చేశాను అని అంటున్నాడు. ఇంతకీ ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు అంటూ ఇంకా న్యూస్ వాళ్ళైతే ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసేసరికి నర్మదా మేడం ఏ తప్పు చేయలేదని రుజువైంది కదా, మరి ఇంకెందుకు ఆవిడ్ని ఉంచడం స్టేషన్లో, ఆవిడ జాబ్ ఆవిడకి ఇచ్చేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న అధికారులందరూ కూడా మాట్లాడుకుని నర్మదకైతే నర్మద జాబ్ ఇస్తారు. ఇచ్చేసరికి ఇంకా సేనాపతి వాళ్ళు వాడిని కలుస్తారు. వాడిని కలిసి, నీకేమన్నా పిచ్చా ఏంటి, నువ్వెందుకు ఎలాంటి పని చేశావు, అసలు నర్మదని ఎందుకు బయటికి వదిలేటట్టు చేశావు, అసలు నర్మద బయటికి రాకుండా ఉంటేనే బాగుండేది కదా, నువ్వు అలా సాక్ష్యం చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పాను. కానీ లేదు సార్, ఆ పరమశివుడే నాకు కలలోకి వచ్చి అని చెప్పనేసరికి, శివుడా అని చెప్పాను. కానీ ఎందుకంటే పోలీసు అది ఇదని చెప్తే మళ్ళీ రిస్క్ అవుతుందని చెప్పి, అవును సార్ దేవుడే, నేను తప్పు చేశాను సార్, దేవుడే వచ్చి నా కలలోకి వచ్చి చెప్పాడు, నువ్వు ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్పాడు, అందుకోసమనే నేను ఎవరిని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నేను చేసిన తప్పును ఒప్పుకున్నాను, మీ పేర్లేమీ బయటికి రానివ్వలేదులేండి, కావాలనే నేనే చేశాను అని చెప్పి ఎవరో ఫ్రాంక్ కాల్ చేశారు అని చెప్పాను అనగానే, అప్పుడు నీ ఫోన్ నిఘాలో పెడతారు కదా, ఫ్రాంక్ కాల్ చేసింది మేమేమన్న విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పాను. కానీ పడదలేండి సార్ అని చెప్పనేసరికి, ఏమో ఇక్కడి నుంచి పదరా, ముందు మనం ఇక్కడి నుంచి వీడిని నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, వీడి మీద ఎప్పుడు పోలీసుల నిఘా ఉండనే ఉంటుంది, అప్పుడు పోలీసుల నిఘా ఉంటే మనల్ని పట్టుకుని పోలీసులే మనల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అక్క అని చెప్పాను. కానీ అవును, మనం చేయించాం కదా, చేయించినందుకు మనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పనేసరికి, సరే అక్క అని చెప్పాను. కానీ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఇదంతా కూడా వీడియో తీసేస్తారు. వీడియో తీసేసి ప్రేమ కాస్త సరాసరి వాళ్ళ దగ్గరికి కట్టుకెళ్ళి చూపిస్తుంది, మీరే కదా ఇదంతా చేశారు, మీరే చేశారని నాకు తెలుసత్తా, ఎందుకు నాన్న ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఉన్నావు, మీరు తప్పు చేస్తేనే కదా వేలెత్తి చూపించింది నర్మదా అక్క, మరి అలాంటి తప్పుడు నర్మదక్కను నువ్వెందుకు తప్పు పడుతున్నావు, నర్మదక్క కావాలని ఏమీ చెయ్యలేదు కదా, నర్మదక్క మీరు తప్పు చేశారు కాబట్టే మీరు ల్యాండ్లన్నీ కూడా కబ్జా చేసి మీరు ఆ స్థలాలు కడుతున్నారని వాటిని సీజ్ చేసింది, సీజ్ చేసినందుకు కారణంగా నర్మదక్క మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, తప్పు చేశారు, చాలా చాలా పెద్ద తప్పు చేశారు, మీరు గనక ఇది ఏదో రకంగా ఫాల్స్ ఎలిగేషన్ లాగా ఎవరితో మాట్లాడతారు ఏం చేస్తారో తెలీదు, నర్మదక్క మీద ఎలాంటి కేసు లేకుండా ఆ కేసులు మొత్తం ఎత్తేసి తన జాబ్ తనకు వచ్చేటట్టు చెయ్యకపోతే మాత్రం వెంటనే ఇది కాస్త ప్రెస్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను. కానీ చూడత్తా, నిన్ను బెదిరిస్తున్నానో ఏం చేస్తున్నానో అది నీకే తెలియాలి, కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, నర్మదక్క జోలికి మాత్రం వస్తే నేను అస్సలు ఊరుకోను, నర్మదక్క అంటే నాకు చాలా ఇష్టం, చూడరాసేనా మనం కంటే ఆ నర్మది ఎక్కువైపోయిందంట నీ కూతురికి అని చెప్పాను. కానీ ఎప్పుడైతే ఇల్లు దాటిందో అది నా కూతురు కాకుండానే పోయిందక్క, దాని గురించి నేనెందుకు ఆలోచించాలి అనగానే, సరే మీరు నా గురించి ఆలోచించొద్దు, నేను మీ గురించి ఆలోచించకుండా డైరెక్ట్ ఇదే వీడియోని తీసుకెళ్ళి పోలీసులకి చెప్తాను, మీరే నర్మదక్క మీద కావాలని బురద జల్లి ఇదంతా చేశారని అని చెప్పనేసరికి, అలా చేస్తే మా పరువు పోతుంది కదే అని చెప్పాను. కానీ పరువు పోయే పనులే చేశారు తప్ప పరువు నిలబడే పనులేం చేశారత్తా, మీరు పరువు నిలబడే పని ఒక్కటైనా చేశారా, మీరు ఏం చేసినా పరువు పోయే పనే చేశారు, అది మీకు ఎప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, అది కాదు నా
ప్రేమ నిన్ను ఇంటికి రప్పించడం కోసమే కదా అనగాని, ఇంటికి రప్పించడం కోసం నర్మదక్కను టార్గెట్ చేయాలా? నర్మదక్క ఏం తప్పు చేసిందని నర్మదక్కను టార్గెట్ చేయాలి? నర్మదక్క మీరు చేసిన ఫ్రాడ్ పనులను బయటికి తీసుకొచ్చి తను తప్పు చేసే మనిషి కాదు, తప్పును సమర్థించే మనిషి కాదు అని నిరూపించుకోవాలనుకుంది. కానీ మీరేం చేశారు? మీ మీద కావాలని బ్లేమ్ చేసిందని మీరు తప్పులు చేస్తూ నీతి నిజాయితీగా ఉన్న నర్మదక్క మీద బురద జల్లి, లంచం అనే బురద జల్లి పాపం తనని తప్పుడు మనిషిగా క్రియేట్ చేశారు. తప్పు చేసింది మీరత్త. మీరు గనక చెప్పకపోతే మాత్రం అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వీళ్ళు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన వాళ్ళు కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న ఉద్దేశమే తప్ప తను ఏదో ఒక కేసులో ఇరికించాలి అన్న ఉద్దేశం అయితే ఎప్పుడో వీళ్ళు చేసేవారు. కానీ రెడ్ హ్యాండెడ్గా చేసి తన న్యూస్లోకి పరువు పోవాలి అన్న ఉద్దేశంతోనే కదా ఇదంతా చేశారు. సో ఆ ఉద్దేశంతోనే ఇంకా నర్మద ఉద్యోగం నర్మదకి వచ్చేటట్టు ఇంకా ఈ ప్రూఫ్స్ ఏమీ కాకుండా వీడినే పంపించేస్తారు. ఎందుకంటే వాడి వెనక ఉన్నది వీళ్ళేనన్న విషయం చెప్తే మళ్ళీ అదంతా పెద్ద ఇష్యూ అవుతుంది కదా. సో అందరి ముందు వీళ్ళ పరువు పోయినంత పని కూడా అవుతుంది. సో అలా జరగకుండా ఉండడం, అలాగే నర్మద ఉద్యోగం నర్మద రాకపోతే ఈ వీడియోని ప్రేమ ఎంతకైనా తెగించుంది కాబట్టి పబ్లిక్లో పెట్టేస్తుంది అన్న భయంతోనే ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆ మూడో వ్యక్తి ఉన్నాడు కదా లంచం ఇచ్చిన వ్యక్తిని, వాడిని కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి సారీ సార్, నర్మద మేడం ఏ తప్పు చేయలేదు, కావాలనే నేను ఆవిడ మీద బ్లేమ్ చేశాను, ఆవిడ మీద కక్ష కొలిదే ఇదంతా చేశాను, నేను చేసిన తప్పు నాకు తెలిసింది, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది, క్షమించండి, మేడం నన్ను అడగలేదు, మేడంని మామూలుగా సంతకాలు పెట్టమంటే ఆవిడ పెట్టను అని చెప్పారన్న కోపంతో కక్షతో ఆ ఉద్యోగం చూసుకునే కదా ఎంత ధైర్యంగా నాకు సమాధానం చెప్పింది అన్న పగతోనే నేను ఇదంతా చేశాను అంటూ ఇంకా ఆ వ్యక్తి కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఏంటి ఇదంతా పగతో చేసావా అని చెప్పాను కానీ, లేక ఎవరైనా బెదిరిస్తే నువ్వు ఇలా వచ్చి చెప్తున్నావు కానీ, లేదు సార్ నన్నెవరూ బెదిరించలేదు, నేనే చేసిన తప్పు తెలుసుకున్నాను, క్షమించమని అడుగుతున్నాను. నర్మద మేడం మీద నేను పెట్టిన కేసు, నర్మద మేడం మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్ కూడా మీరు రద్దు చేసేసి ఆవిడ ఉద్యోగం ఆవిడకి వచ్చేటట్టు చెయ్యండి ప్లీజ్ సార్ అంటూ ఇంకా చెప్పేసేసరికి ఇంకా ఆఫీసర్స్ కాస్త వాడిని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి తీసుకొచ్చి మేడం అని చెప్పనగానే ప్రెస్ వాళ్ళని కూడా పిలిపిస్తారు. చెప్పండి సార్ అనగానే, మేడం ఇతను తప్పు చేశాను అని వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కాస్త మీ మీద వాపస్ తీసుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే మీరు తనని ఏదో అన్నారంట, అంటే సంతకం పెట్టను, మీరు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ మంచివి కాదు అని చెప్పారంట. ఆ కక్షతోనే అతను మీ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. అది నిజమేనా మేడం అని చెప్పనగానే నిజమే అన్నట్టు మాట్లాడుతుంది. అనేసరికి తను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాడు. మీరు ఏ తప్పు చేయలేదని మాకు అర్థమైంది మేడం, అందుకే మీ మీద వేసిన సస్పెండ్ కూడా రద్దు చేసి మీ ఉద్యోగం మీకు వచ్చేటట్టు చేస్తున్నాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇటు శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు. అదేంటి ఇన్స్పెక్టర్ అలా ఎలా అని చెప్పాను కానీ, మీరెవరు అని చెప్పనేసరికి నేను ఇంటి పెద్ద కోడల్ని అని చెప్పాను కానీ, నర్మద తప్పు చేసింది అని చెప్పారు కదా, మరి తప్పు చేయలేదు ఇప్పుడు కరెక్టే చేసింది అంటూ ఎలా చెప్తున్నారు అని చెప్పాను కానీ, ఎవరైతే లంచం ఇచ్చినట్టు చెప్పాడో అతనే చెప్పాడమ్మా వచ్చి, ఆవిడ నన్ను లంచం అడగలేదు, కావాలనే నేను ఆవిడ్ని కావాలని ఇరికించాను, ఆవిడ సంతకాలు పెట్టనంది కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టి మీ అందరికీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా చేశాను అని అతనే వచ్చి చెప్తున్నప్పుడు నాదేం తప్పుందమ్మా, నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను, అయినా ఆవిడ మీద నాకు పర్సనల్ కక్ష ఏమీ లేదు కదా, కేవలం ఇలా ఎలిగేషన్ రావడం వల్ల ఇదంతా చేశాను అంతే తప్ప
వేరే ఉద్దేశం నాకు లేదు. అందుకే అతను తప్పు చేశాను అని నా దగ్గరికి వచ్చి నేరం ఒప్పుకోగానే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు. చెప్పేసరికి సారీ మేడం, క్షమించండి మేడం, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, నా భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలి మేడం, సారీ మేడం అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇంకా నమస్కారం చేసేసరికి, మేడం రేపటి నుంచి మీరు యథావిధిగా డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు, మీ మీద ఎలాంటి కేసు లేదు, మీ నిజాయితీ ఏంటో మరొకసారి నిరూపణ అయింది అని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చిన అధికారులు అందరూ కూడా వెళ్ళిపోతారు. నర్మదక్క అని చెప్పి ప్రేమ ఎంతో సంతోషపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పనేసరికి అది అని చెప్పి అనగానే, ముందు మీరు పక్కకు రండి అని చెప్పి ఇంకా నర్మదను కాస్త పక్కకు తీసుకెళ్ళి ఎవరు ధీరజు, నర్మద, ప్రేమ ఇంకా వేదవతి నలుగురు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు. ప్రేమ ఏం చేసిందో, ధీరజ్ ఏం చేశాడో మొత్తం విషయాలన్నీ కూడా చెప్పేసేసరికి, ఎంత ధైర్యంగా చేసావు ప్రేమ, మీ అక్కకు కష్టం అనేసరికి నువ్వు ఆ కష్టాన్ని కూడా నువ్వు ఇష్టంగా మార్చుకుని చాలా ధైర్య సాహసాలతో మీ నాన్న మీ అత్తకు ఎదురెళ్ళి నర్మద తప్పు చేయలేదని నిరూపించి బయటికి తీసుకొచ్చావు. చాలా సంతోషంగా ఉంది. నీలాంటి సిస్టరు, నీలాంటి తోటి కోడలు, నీలాంటి కోడలు ఉన్న ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఒకరికి కష్టం వస్తే మరొకరికి కష్టం వస్తే నువ్వు, ఇద్దరు కూడా భలే హెల్ప్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఒకరి కోసం ఒకరంటూ ఉంటున్నారు. మీ ఇద్దరి ధైర్యం, మీ ఇద్దరు సాహసం చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి మాట్లాడేసరికి, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా నర్మదైతే ప్రేమను హత్తుకుంటుంది. ప్రేమను హత్తుకునేసరికి, అక్క నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ, అలాంటిది నువ్వు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ వదిలేస్తానా? నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను వదిలిపెట్టి నేను హ్యాపీగా ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. నాకు నువ్వు చాలా ఇష్టం. నీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఎప్పుడూ నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం కోరుకునే వ్యక్తిని నేను. అలాంటి తప్పుడు నువ్వెందుకు ఇలా బాధపడుతూ ఇంట్లో ఉండడం? నా అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నా నర్మదక్క ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అదే నేను కోరుకుంటాను. నా నర్మదక్క ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటేనే నాకు ఎంతో ఇష్టమని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడేసరికి, ఎప్పటికీ మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలి అనగానే, ఏంటమ్మా ఏంటిదంతా అని చెప్పాను కానీ, ఆ నర్మద ఉద్యోగం పోతుంది, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నాను. నర్మదకు మళ్ళీ ఉద్యోగం వచ్చేసింది, ఇంకా దీని పొగరు మామూలుగా ఉండదు, మళ్ళీ తల ఎగరేస్తుంది అని చెప్పాను కానీ, నర్మద నుంచి ఉద్యోగాన్ని దూరం చేయడం అస్సలు కాదు. అర్జునుడికి కవచకుండలాలు ఎలాగో తనతో పాటు ఉన్నాయో అలాగే నర్మద కూడా ఉద్యోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోదు. తనను దొంగ అన్న వాళ్ళు ముందే తల ఎగరేసుకుంటూ ఎంతో ధైర్యంగా ఇంకా నర్మదైతే ఉద్యోగానికి బయలుదేరుతుంది. చూసారా, మా అక్క మళ్ళీ ఉద్యోగానికి వెళ్తుంది అనగానే, ఎన్ని రోజులు చేస్తుందో అది చూస్తాను అనగానే, వెళ్ళండి, నేనేం చేయాలో నాకు తెలుసు, ఏం చేస్తే భయపడతారో, ఎలా భయపడతారో అన్నీ తెలుసుకున్నాను కదా, అన్నీ చేస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా కంగారు పడిపోయి సేనాపతి ఇటు వీళ్ళిద్దరూ కూడా, అక్క ఏదైనా చేసేటట్టే ఉంది ప్రేమ, మనం కొన్ని రోజులు కొంచెం దూరంగా ఉంటే మంచిదని అనిపిస్తుంది అనగానే, అవునరా, నిజంగానే ప్రేమలో ఎంత ధైర్య సాహసాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు, ఎంత ధైర్యంగా ప్రేమ ఉండడం ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, సరేనని పదక్క ఇంకా ఇంటికి వెళ్దామని ఇద్దరు కూడా కారులో బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడం, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ఆడపిల్లని ఏడిపిస్తే అది ఎప్పటికీ మనకి కలిసి రాదు, అది అర్థం చేసుకోండి. ఇప్పటికే 25 సంవత్సరాలుగా ఆడపిల్లని ఏడిపిస్తూనే ఉన్నారు, ఇక మీదట అలాంటి పిచ్చి పని చేయకండి అంటూ తన తల్లి అయితే మందలించడం జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.